హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను నేనైతే. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీడియో పెట్టయితే చాలా అంటే చాలా రోజులు అయిపోయిందనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి నేనైతే వచ్చాను. సో వీడియో ఏంటంటే, ఆ వీడియో ఏంటో చెప్పే ముందు నేను మీకైతే ఒక 2 బాక్సెస్ చూపించాను. ఏంటి పిజ్జా బాక్స్ అనుకున్నారా ఏంటి? కాదండి. సో నేను రీసెంట్గా ఇన్స్టాలో ఒక స్టోరీ పోస్ట్ చేశాను. సో ఏంటంటే రెజిన్ ఆర్ట్ వర్క్షాప్కి అయితే నేను వెళ్ళాను అనమాట. సో రెజిన్ ఆర్ట్ వర్క్షాప్ వచ్చేసి నేను డీటెయిల్స్ చెప్పే ముందు మీకు నేను ఫస్ట్ నేను చేసిన రెజిన్ ఆర్ట్ వర్క్స్ చూపిస్తాను. లోటస్ పాండ్ థీమ్ ఇది. సో ఇది ఎలా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓషన్ థీమ్ ఎలా ఉంది గాయస్. నెక్స్ట్ వచ్చేసి రోజ్ ప్రిజర్వేషన్ ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది చెప్పండి. సో ఇది వచ్చేసి ఇక్కడ నేనైతే రెజిన్ ఆర్ట్ వర్క్షాప్ అయితే వెళ్ళాను అనమాట. సో అక్కడ ఏంటంటే ఎక్కడ జరిగిందంటే, ఇది మొన్న సండే సిసిసి కేఫ్లో జరిగిందనమాట. సో ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ హైదరాబాదు, అక్కడి నుంచి ఇక్కడికైతే రావడం జరిగిందనమాట. సో క్లాస్ వచ్చేసి మొన్న సండే అంటే ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 17th ఆగస్ట్ జరిగిందనమాట. క్లాసెస్ టైమింగ్స్ వచ్చేసి 11 to 2 అన్నారు. సో 11:30 ఆ టైంకి స్టార్ట్ అయింది. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 2:33 అయింది అనమాట. సో మాకు యాక్చువల్గా ఫస్ట్ 4 మెథడ్స్ నేర్పిస్తానని చెప్పారు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి కలర్ థియరీ. సో ఎక్కడెక్కడ ఏ కలర్స్ వేయాలి, ఏ కలర్స్ యూజ్ చేయాలని మొత్తం చెప్పారు. సెకండ్ వచ్చేసి లోటస్ పాండ్ థియరీ, లోటస్ పాండ్ థీమ్. అండ్ థర్డ్ వచ్చేసి ఓషన్ థీమ్. ఫోర్త్ వచ్చేసి ఫ్లవర్ ప్రిజర్వేషన్ థీమ్ అనమాట. సో ఈ 4th అనమాట. మెటీరియల్స్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు, మేమేమీ తీసుకెళ్ళలేదన్నమాట. సో అయితే రాగానే నేను చిన్న క్లిప్స్ నేను పోస్ట్ చేస్తాను, వీడియోలో చూడండి. సో ఫస్ట్ అయితే మా చేత ఈ లోటస్ పాండ్ థీమ్ అయితే చేయించారు. ఇది MDF అనమాట. ఇది MDF ఒక కార్డ్బోర్డ్లో ఉంటుంది, మన భాషలో మాట్లాడుకుంటాం. ఇది ఒక కార్డ్బోర్డ్లో ఉంటుంది అనమాట. సో ఏంటంటే, సో ఈ రెజిన్ ఆర్ట్కి ఏంటంటే నార్మల్గా మనం యూజ్ చేసే అక్రిలిక్ కలర్స్ అనేవి మనం యూజ్ చేయకూడదు. సో వీటికి స్పెసిఫిక్గా కలర్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళే అంటే ఓవరాల్ ఒక 20 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు వర్క్షాప్కి. 4 మెంబర్స్ కింద డివైడ్ చేసి, అలాగంటే ఇండివిజువల్గా ఇవ్వకుండా గ్రూప్గా కలర్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో ఒక చిన్న స్పాంజ్ ఇచ్చి, సో ఇది చూస్తే ఓన్లీ ఒక సింగిల్ కలర్లా ఉంది, బట్ యాక్చువల్లీ ఇందులో డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, కొంచెం ఆ టైప్లో సీ గ్రీన్, ఆలివ్ గ్రీన్, మొత్తం 3 కలర్స్ అనేది యూజ్ చేసి మేమైతే దాన్ని మేము పెయింట్ అయితే చేసామన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ చూసారా షైన్ అవుతూ కనిపిస్తుంది చూసారా. సో అదైతే రెజిన్ అనమాట. సో రెజిన్ కూడా మిషన్ ఇచ్చి, సో అందరికీ కూడా చాలా బాగా డీటెయిల్డ్గా అయితే నేర్పించారనమాట. సో ఈ రెజిన్ ఆర్ట్ కూడా ప్రాపర్ రేషియోస్లో హార్డెనర్, ఎపాక్సీ రెజిన్ తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసి, సో తీసేసుకున్నామంటే కరెక్ట్ మెజర్మెంట్లో తీసుకోవడమే కాకుండా ప్రాపర్ మిక్సింగ్ కూడా ఉండాలన్నమాట. సో ప్రాపర్ మిక్సింగ్ ఉన్నప్పుడే మనకి రెజిన్ అనేది చూడడానికి బాగా కనిపిస్తుంది, అంటే బబుల్స్ ఏమి రాకుండా. మీరు చూడండి, సో నేను చేసిన ఈ 3 థీమ్స్లో కూడా నాకు ఒక్క బబుల్ కూడా రాలేదు. సో ఏంటంటే, అంటే బబుల్ వస్తే హీటనర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. అదేంటో నాకు పెద్దగా ఐడియా లేదు. అదంటే ఎలా వచ్చిందంటే గన్ను గ్యాస్ లాగా వచ్చిందనమాట, లైటర్ లాగా. సో అది పెడితే ఆ హీట్ ద్వారా ఏమవుతుందంటే బబుల్ అనేది పాప్ అయిపోతుంది అనమాట. సో అది కాకుండా స్ప్రేనర్ అని చెప్పేసి ఏదో చెప్పారు, మనకు అంత ఐడియా లేదు. బట్ ఎప్పటి నుంచో దీని మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి. ఇంట్లో మనమే ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని చేసుకుందామంటే అది ఒకవేళ ఫ్లాప్ అయితే పేరెంట్స్ ఏమంటారు, డబ్బులు ఎందుకు తగిలేస్తున్నా అంటారు కదా. అందుకని చెప్పి
సో ఇటువంటి వర్క్షాప్స్ ఇప్పుడు ఎవరైనా కండక్ట్ చేస్తారేమో, రాజమండ్రిలో వెళ్దాము. నేను మెయిన్గా అటెండ్ అవ్వాలనుకున్న వర్క్షాప్స్ ఏంటంటో తెలుసా? సారీ పెయింటింగ్ అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వర్క్షాప్ ఒకటి, తర్వాత పెన్సిల్ డ్రాయింగ్ వర్క్షాప్స్ ఒకటి, రెజిన్ ఆర్ట్ వర్క్షాప్స్, క్లే ఆర్ట్ వర్క్షాప్స్, నిట్టింగ్ వర్క్షాప్స్, మెయిన్లీ 5 అన్నమాట. తర్వాత క్యాండిల్ మేకింగ్ వర్క్షాప్స్. సో ఇటువంటివన్నీ నాకు అంటే ఆర్ట్ బేస్డ్ ఏ వర్క్షాప్ కండక్ట్ చేసినా ఐ వుడ్ రియలీ లైక్ టు గో. అండ్ ద 7th వన్ ఈజ్ బేకింగ్ వర్క్షాప్. సో నేను అన్నిట్లో ఫుల్ఫిల్ చేసిన రెండే 7లో నేను ఫుల్ఫిల్ చేసిన రెండు ఏంటంటే పెన్సిల్ వర్క్షాప్. నేను ఇప్పుడు డైలీ వెళ్తున్నాను, అది ఒక 3 months కోర్సు. డైలీ ఒక 2 hours చెప్తారనమాట. సో ఆల్రెడీ నాకు టచ్ ఉంది, బట్ షేడింగ్స్ అనేది ప్రాపర్గా ఉంటేనే మనకి పోర్ట్రేట్ అనేది బాగా వస్తుంది కాబట్టి అదైతే నేను నేర్చుకుంటున్నాను ప్రజెంట్. అండ్ సెకండ్ వచ్చేసి బేకింగ్ వర్క్షాప్కి మొన్న కండక్ట్ చేశారు రాజమండ్రిలో. సో అది 3 days వర్క్షాప్, 5 days వర్క్షాప్ అనమాట. 4,000 ఎంత పే చేయాలన్నమాట. సో ఆ టైంలో మన దగ్గర బడ్జెట్ లేదు, ఇంట్లో చెప్పినా అన్నారు. సో అందుకని చెప్పి డ్రాప్ అయిపోయాను. అండ్ తర్వాత వచ్చి రెజిన్ ఆర్ట్ వర్క్షాప్ అనమాట. సో ఇది వెంటనే ఇంకా తెలిసిన వెంటనే వాళ్ళు డీటెయిల్స్ అడిగి ఇంకా నేను ఇంట్లో మా మమ్మీకి చెప్పాను అనమాట. అమ్మ రెజిన్ ఆర్ట్ వర్క్షాప్ అంటమ్మా వెళ్తానంటే, ఏం చేస్తావు దాంతో అని అడిగింది. నేర్చుకుంటానమ్మా, నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా అంటే, డ్రాయింగ్ క్లాస్ అన్నావు, అది అన్నావు, వెళ్తున్నావా నువ్వు అంటే ఒక 2 days 3 days గ్యాప్ ఇచ్చాను అనమాట. వెళ్ళలేదు అంటే వెదర్ ఒకటి బాగుంటలేదు కదా, నేను బతికిచ్చేసాను అనమాట. సో వెళ్ళలేదు. వెళ్తానంటున్నావు, మానేస్తున్నావు, వెళ్తావా, డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, డబ్బుల్ని వేస్ట్ చేసుకోకు అని చెప్పేసి, అమ్మ ప్లీజ్ అమ్మ వెళ్తానమ్మా, చెప్పమ్మా అంటే నీ ఇష్టం మరి అంది. సో ఇంకా వెంటనే ఇంకా వాళ్ళకి half of the amount పే చేసేసి సరే అని చెప్పేసి నేను యాక్చువల్గా నాకు వెళ్ళడం ఎంత ఇష్టమో వెళ్ళకపోవడం కూడా అంత ఇష్టం. ఎందుకంటే ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. రిలేటివ్స్ అంటే అక్క, మా పిల్లలు కౌశిక్, కార్తిక్ అన్న ఎప్పుడు పెడతా ఉంటాను కదా, వాళ్ళు వచ్చారనమాట. సో ఒక పక్కన వెళ్ళాలని ఉంది, ఒక పక్కన వెళ్ళకూడదని ఉంది. వెళ్ళకూడదని ఎందుకుందంటే వాళ్ళు ఆ రోజు ఈవినింగే వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు. ఆఫ్టర్నూన్ 3:30-4 టైంకి వెళ్ళిపోతాను అన్నారు. టైం చూస్తే ఇక్కడ వర్క్షాప్ దగ్గర 3:30 అవుతుంది, కానీ నాకు ఇంకా అవ్వలేదు. వీళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి 4:30 ఆ టైంకి కరెక్ట్గా రెడీ అయిపోయి కూర్చున్నారంట. మా చెల్లి కాల్ చేసి, ఎక్కడున్నావు నువ్వు, టైం అయిపోతుంది రావా, అక్కలు వెళ్ళిపోతున్నారు అంటే, చాలా వర్షంగా ఉంది, పొద్దున్న వెళ్దురులే అని చెప్పేసి అన్నాం. కానీ మా బావగారికి ఏదో పని ఉందంట, సో వేరే వర్క్ ఉందంట. సో అందుకని చెప్పి వాళ్ళు హర్రీబర్రీగా వెళ్ళిపోయారు అనమాట. సో అండ్ ఇంకొకటి వచ్చేసి అదే అనమాట. సో ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే వెళ్ళాను. సో దీని డీటెయిల్స్ వచ్చేసి ప్రణి ఆర్ట్ వర్క్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ అనమాట. సో క్లాస్కి అయితే 2,500 ఛార్జ్ చేశారు. 1,250 ఫస్ట్ పే చేసాము, క్లాస్ అయిపోయినాక మిగతా 1,250 పే చేసాము అనమాట. సో మెటీరియల్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు గైస్. దీని విషయానికి వస్తే ఈ MDF, ఈ రెజిన్, తర్వాత ఈ లోటస్ ఇది చూసారా, ఇది యాక్చువల్లీ ఇది ఒక మౌల్డ్ షేప్ ఉంటుంది అనమాట లోటస్. సో మనకి క్లేస్ ఉంటాయి కదా, MCలు అంటాము, 2 colors వస్తాయి, రెండింటిని యూజ్ చేసి మనం క్లే యూజ్ చేస్తాం చూసారు. సో అటువంటి దాన్ని మౌల్డ్లోకి పెట్టి వదిలేస్తే యాక్చువల్గా ఇది డ్రై అవ్వడానికి హోల్ డే పడుతుంది అనమాట. కింద ఒక స్టోన్లా పడడానికి ఒక హోల్ డే పడుతుంది. సో దీన్ని డ్రై చేసినాక మనకు నచ్చిన కలర్స్లో మనం ఇలాగ పెయింట్ చేసుకోవచ్చు. ఇవి లీవ్స్ కూడా అంతే అనమాట. సో ఇవన్నీ వాళ్ళే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారనమాట. నేను చిన్న బిట్స్ వీడియోస్ నేను అక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. ఇవన్నీ వాళ్ళు చేసి అందరికీ ఇచ్చారు చూసారా. పెద్ద ఫ్లవర్స్ 5, చిన్న ఫ్లవర్స్ 4, తర్వాత లీవ్స్ ఏమో 6. సో అవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. సో మనం కలిపిన కరెక్ట్గా తీసుకున్న రేషియోస్తో మనం కలిపిన ఎపాక్సీ రెజిన్ని మనం దీని మీద వేసేయాలన్నమాట. వేసిన తర్వాత మన చాయిస్ ఎక్కడ అరేంజ్ చేసుకుంటావో దాన్ని బట్టి అరేంజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక్కడే మనం ఒక పడవ వెళ్తున్నట్టు అలా కూడా చేసుకోవచ్చు. బట్ నాకు ఇది ఎందుకో ఇంకా కంప్లీట్ అవ్వలేదన్న ఫీల్ ఇచ్చింది. బట్ ఓకే అనమాట, బాగానే ఉంది. సో అది చూసారు కదా, ఇది
ఏంటి లోటస్ పాండ్దేమో. సో ఇది నియర్లీ దీని కాస్ట్ వచ్చేసి ఒక 1000 to 1200 కాస్ట్ ఉంటుందంట. సో రెజిన్ ఏదో చేసేస్తాము అన్నట్టు కాకుండా దీనికి చాలా అంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. లైక్ హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకోవడం, ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను. ఏంటంటే కలర్స్ అంటుకుపోతున్నాయి అన్నమాట. అంటుకుపోయి లిటరల్లీ నాకు 2 days పోలేదు. ఇదిగోండి పొద్దుట పోయింది, పొద్దున్న స్నానం చేసినప్పుడు పోయింది, గోళ్ళల్లోకి వెళ్ళిపోయేది అనమాట. సో అదనమాట. సో చాలా అంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. కొన్నిసార్లు బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వస్తాయన్నమాట. మాస్క్ వేసుకోవడం మనకు అంతగా ఏం తెలియదు, జస్ట్ బిగినరే. సో అదనమాట. సో చూసారు కదా లోటస్ పాండ్ థీమ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో దీన్ని చూడడానికి బాగుంది అనడం కంటే చేసే ప్రాసెస్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇది డ్రై అవ్వడానికి అట్లీస్ట్ 24 hours పడుతుంది గైస్. నేను 2 days అలా వదిలేసాను టచ్ చేయకుండా. చూడండి అసలు ఎంత బాగా కనబడుతుందో. సో ఇది క్లే ఆర్ట్ కానీ డ్రాయింగ్ కానీ ఏదన్నా సరే అదొక మైండ్ రిలాక్సింగ్ అనమాట. సో నేను పెన్సిల్ డ్రాయింగ్ క్లాసెస్కి వెళ్తున్నప్పుడు అది ఇంటి దగ్గర అనుకో టీవీ చూస్తూ అలా వేసేదాన్ని, లేకపోతే అమ్మ మధ్యలో పిలిస్తే మధ్యలో లెగిసి వెళ్ళిపోవడము అలా చేసేదాన్ని అనమాట. ఇంటి దగ్గర డ్రాయింగ్ వేసినప్పుడు. క్లాస్లో అయితే 2 hours 3 hours మనకు నచ్చిన విషయం గురించి అలా టైం స్పెండ్ చేస్తుంటే అసలు మైండ్కి ఎంత రిలాక్సింగ్గా ఉంటుందంటే అది అసలు నేను మాటలో చెప్పలేను అనమాట. సో లోటస్ పాండ్ థీమ్ అయితే అది. నెక్స్ట్ వచ్చేసి ఓషన్ థీమ్ అనమాట. సో ఇది సర్కిల్గా అన్నా చేయొచ్చు, అలాగే ఇలాగ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా యూజ్ చేసిన కలర్స్ అన్నీ యాక్రిలిక్ కలర్స్ కాదు, దీనికి వేరేగా కలర్స్ ఉంటాయంట. సో ఈ MDF కూడా వాళ్ళే ఇచ్చారు. తర్వాత ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏం చేశారు గాయస్. చివరి ఇసుక శాండ్ని కూడా వాళ్ళే ఇచ్చారు. ఈ స్లిప్పర్స్, ఈ గడ్డి, ఈ గవ్వలు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఈ స్లిప్పర్స్ కూడా మౌల్స్ అన్నమాట. సో చూసారు కదా అసలు ఎంత బాగుందో. అసలు దీనిలో బాగా మోస్ట్ గుడ్ థింగ్ అండ్ మంచి ప్రాసెస్ ఏదైనా ఉందంటే వైట్ కలర్. ఈ వైట్ కలర్ ఏంటంటే ఎపాక్సీ రెసిన్ కలిపినాక తర్వాత దాంట్లో కొన్ని వైట్ కలర్ని మనం మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి ఫస్ట్ ఒక లేయర్లో వేసుకొని స్ట్రా తీసుకొని ఇలా ఊదేయకుండా సర్క్యులర్ మోషన్లో ఊదితే అది ఒక వేవీ లైక్ స్ట్రక్చర్ అనేది వస్తుంది అనమాట. సో అలాగా దీన్ని అయితే చేయడం జరిగింది. ఈ గ్రాస్ కానీ షెల్స్ కానీ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. మనకు నచ్చినట్టుగా ప్లేస్ చేసుకోమని అయితే వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి ఓషన్ థీమ్ అనమాట. సో చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను తీసుకున్న మంచి నిర్ణయంలో ఇది ఒక నిర్ణయం అనుకుంటున్నాను. సో ఈ రెజిన్ ఆర్ట్ మీద కొంచెం ముందుకి వెళ్దాం అనుకుంటున్నాను. లైక్ బిజినెస్ టైప్లో నేను అనుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి సో ఎలా చేయాలి ఏంటని సో నేను అన్నీ గమనించినాక నేను ఓకే చేసుకుందాం అనుకుంటున్నాను. సో నాకైతే చాలా హెల్ప్ అయింది గైస్. నాకు నచ్చింది వర్క్షాప్ అనేది. సో చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఈ మేడం ఏంటంటే ఏమేమి యూజ్ చేసాం, ఏ కలర్స్ యూజ్ చేసామని మొత్తం PDF మొత్తం మా గ్రూప్లో అయితే షేర్ చేశారు. సో చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వెడ్డింగ్ అనొచ్చు లేదా ఫ్లవర్ ప్రిజర్వేషన్ అనొచ్చు. సో నేను దీన్ని డిమాల్ చేస్తున్నాను చూడండి. సౌండ్ ఒకటి. ఈ మౌల్డ్ కూడా వాళ్ళు ఇచ్చాయి. స్మెల్ ఘోరంగా ఉంది గైస్. స్మెల్ అసలు చాలా ఘోరంగా ఉంది గైస్. సో ఇది కూడా వాళ్ళే ఇచ్చారు గైస్. సో ఇదిగోండి. ఈ ఫోటోకి ఏంటంటే చూడండి ఇక్కడ పెద్ద బబుల్ వచ్చేసిందా, కాదు సరిపోలేదు అనుకుంటా. ఇక్కడ లిక్విడ్ చూడండి కనపడుతుందా, కనపడట్లేదేమో. చిన్న చూడండి గుంతలాగా వచ్చింది ఇక్కడ, గుంతలాగా. చాలా గట్టిగా ఉంది గాయస్. కొట్టచ్చు దీంతో. అమ్మో
ఇక్కడ ఒక బబుల్ ఉంది గైస్. ఇక్కడ ఫ్లవర్స్ వాళ్ళే ఇచ్చారు, ఈ గోల్డ్ కలర్ కూడా వాళ్ళు ఇచ్చారనమాట. ఫోటో ఏంటంటే నార్మల్గా మనం ఫోటోని ఇలా పెట్టేయకూడదు, ఫస్ట్ ఫోటోని లామినేషన్ చేయించాలన్నమాట. ఇప్పుడు ఆధార్ కార్డుకి అది ఎలా చేపిస్తాము అలా లామినేషన్ చేయించాలన్నమాట. ఈ ఫోటో మేము మొన్న రీసెంట్గా వరలక్ష్మి వ్రతానికి మొత్తం మా ఫ్యామిలీ చేసుకున్నప్పుడు తీసిన ఫోటో అనమాట. సో 3x3 ఇంచెస్లోనే ఫోటో తెచ్చుకోమన్నారు, లామినేషన్ చేసి 70 రూపీస్ తీసుకున్నారు. సో అలా లామినేట్ చేసి తీసుకెళ్ళామన్నమాట. ఫస్ట్ రెసిన్ పోసేసి మనం ఫోటో ప్లేస్మెంట్ పెట్టుకొని డ్రై ఫ్లవర్స్ ఇచ్చారు, ఈ గోల్డెన్ పేపర్స్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట. ఫ్లవర్స్ మాకు నచ్చినట్టు పెట్టుకొని ఇలాగ అయితే ప్లేస్ చేసుకోమని చెప్పారు. చాలా అంటే చాలా బాగుంది. ఇదే ఇంత నీట్గా కనపడుతుందంటే ఒక్కసారి ఆలోచించండి, వెడ్డింగ్ వరమాలస్ కానీ ఇంకా చాలామంది చాలా రకాలుగా అయితే ఫ్లవర్స్ని ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఏదైనా ఒక మూమెంట్ని వీడియోస్ అవన్నీ ఓకే, కానీ ఇచ్చిన గిఫ్ట్స్ని ఎప్పటికీ పోకుండా ప్రిజర్వ్ చేసుకోవడంలో ఎపాక్సీ రెసిన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో చూడండి గట్టిగా ఉంది. సో నాకు ఇంకా ఏమనిపించిందంటే క్లాక్ థీమ్, గ్రిడ్జ్ థీమ్ అనేదో ఉంటుంది అనమాట. సో అది కూడా నేర్పిస్తే బాగుండు అనిపించింది. క్లాక్స్ చేసుకుంటున్నారు కదా, రెజిన్ తోటే క్లాక్స్ చేస్తున్నారు. సో అది కూడా నేర్పించుంటే బాగుండు అనిపించింది. అంటే దానికి ఏంటంటే దీనికి మించి డిఫరెన్స్ ఏంటంటే దానికి హోల్స్ పెట్టాలి, ఎందుకంటే టైమర్ తిరుగుతుంది కదా. సో అందుకని చెప్పేసి మనం హోల్ పెట్టుకోవాలన్నమాట. సో అది కూడా నేర్పిస్తే బాగుండు అనిపిస్తుంది. కీ చైన్స్, తర్వాత ఇయర్ రింగ్స్ హోల్ పెట్టాలి కాబట్టి సో అది కూడా నేర్పిస్తే బాగుండు అనిపించింది. బట్ ఐఎమ్ టోటల్లీ సాటిస్ఫైడ్ విత్ ద క్లాస్. నాకైతే నచ్చింది, బాగుంది గైస్. సో ఇది గైస్ ఇది. సో ఎలా అనిపించింది? సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై న్యూ రెజిన్ సంథింగ్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై రెజిన్ బిజినెస్, అంటే బిజినెస్ నేను సో అనుకుంటున్నాను అనమాట. సో బాగుంది, నాకు ప్రాసెస్ నచ్చింది, ప్రాసెస్ చాలా నచ్చింది. సో నాకైతే చాలా అంటే చాలా 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 నచ్చింది గైస్, నాకు చాలా నచ్చింది. సో అది. సో మీరు కూడా ఇటువంటి ఆర్ట్స్ ఏమైనా నేర్చుకోండి. సో మనకేదో నేర్చుకొని ఏదో ఎవరినో ఉద్ధరించాలని కాదు, డబ్బులు ఏదో సంపాదించాలని కాదు, మన మైండ్ రిలాక్సేషన్ కోసం మనకు నచ్చిన పని ఏదో ఒకటి చెయ్యాలి. అది కుకింగ్ అయినా, డాన్సింగ్ అయినా, ఆర్ట్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వీ నీడ్ టు స్పెండ్ టైం విత్ అవర్ సెల్వ్స్. మనతో మనము టైం స్పెండ్ చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. లేట్లీ నేను తెలుసుకున్న విషయం అయితే ఇదే. సో మనుషులతో కాదు, ఇంకే దేనితోటి కాదు, ఫోన్తో కాదు, ఇంకేం కాదు, మనము టైం ఖచ్చితంగా కేటాయించుకోవాలి. మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.